ఈరోజు చాలా శుభపరిణామం. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడికి రావటం, ఈరోజు మీ అందరితోనే కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా రేపొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుదామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయటం, దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావటం, అందులో భాగంగానే 2047 విజన్తో పాటు 2029 విజన్ పెట్టుకొని P4 విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, చతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అంటే ఏదో అమరావతినే డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి, ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని కొన్ని పరిశ్రమలని ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు. హంద్రీనీవా నుంచి 2018లోనే ఇక్కడ వాటర్ ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత రాష్ట్ర 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో ఇంచుమించు 3500 మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర 3500 మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించడం, అంటే 3500 కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు గార్మెంట్ ఫ్యాక్టరీ ముందుకెళ్ళడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మడకశిర మండలంలోనే 7,000 కోట్లతోని 2,000 మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. అది పూర్తయిన వెంటనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క జాబ్ మేళ కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ గౌరవ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి, అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి 3 మంత్స్కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళ కన్ఫామ్గా చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన మడకశిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి, దగ్గర 20 కంపెనీలతోని ఈరోజు కోలాబరేట్ అయ్యి ఈ 26ని ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం. ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవటం కానీ, ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ 2,700 కోట్లతో ఏర్పాటు చేయడం. డిఫెన్స్ పరిశ్రమ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో, దట్టు మనం చుట్టూ ఉండే మడకశిరలో ఈరోజు చూడబోతున్నాం. కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకి ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేశారు. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని. మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు. అప్పుడున్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితుల్లో అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు, కాకపోతే నెగిటివ్ వేలో. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి, ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక
నేరస్తుల ముసుగులో ఉన్న, అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు, ఒకే ఒక కారణం, ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి 5 సంవత్సరాలు పట్టం కడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం. దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక తాగునీరు లేదు, ఒక సాగునీరు లేదు, ఒక పరిశ్రమ లేదు. ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి, అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని పెట్టే పరిస్థితిలో కనిపించింది. ఈరోజు మేము వచ్చాం. ఈరోజు మడకశిరలో ఇందాక తమ్ముడిని అడిగా, అమ్మ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని. అమ్మ లాస్ట్ 5 సంవత్సరాలు మూసారు, మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలిసాము ఇది మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది. ఏమంటే 5 రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటండి? ఎవరు మన జేబులో డబ్బులు ఇస్తున్నామా ఎవరైనా? గవర్నమెంట్ మనకి పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టాలి, తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే, అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాన్ని ఇష్టం లేకపోతే రాజన్నాన్ని పెట్టుకో, అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు? ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, తిరిగి మేము ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే కాదు, రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, పెంచుకుంటూ పోతానన్నాడు. సాగొట్టాడు. ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే అందరిని అడిగా, నేను ఎంతయ్యా పట్టింది 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పడ్డానికి, అంటే 5 సంవత్సరాలు పట్టిందండి అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తానంటాం. అది ఇమీడియట్గా చేయడమే కాకుండా 1 నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమో ఎక్కడో కూర్చొని, ఒకళ్ళేమో ఒకళ్ళు బెంగళూరులో కూర్చుంటారు, ఒకళ్ళు చెన్నైలో కూర్చుంటారు, ఒకళ్ళు హైదరాబాద్లో కూర్చుంటారు, వీడియోలు రిలీజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు. అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? ఏం చెప్పారు? ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఆఖరికి ఎంత హ్యాపీ మూమెంట్ అంటే నిన్న ఎక్కడో చూశాను, ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి? నేను యాజ్ ఎ టీచర్, నేను కూడా టీచర్ని ఇంతకుముందు, రాజకీయాలకు రాకముందు. ఆ పిల్లల తాలూకా పరిస్థితి చూసి బాధ అనిపించేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక కాన్వెంట్లకి ధీటుగా, ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ, వాళ్ళ స్కూల్ బ్యాగ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్, సన్నబియ్యంతో భోజనం. ఒకనొక టైంలో సన్నబియ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు. అంటే కొంచెం నేను కూడా ఒక గీత గీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా. కానీ మాకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాం, మేమేమి సన్నబియ్యంతో భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే. కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని హాస్టల్స్లోని అన్నింటిలోని కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఎక్కడైనా అరాకొర మాకు తెలిసిన సందర్భాల్లో కూడా, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఒక పక్క విద్యా వ్యవస్థను, ఒక పక్క పరిశ్రమలు. ఈరోజు నా కాన్షియన్సీ ఉందండి. ఆర్సెల్ మెటల్ 1,00,00,000 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు తక్కువ కాదే. అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారి ఎఫర్ట్ కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి. లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించమని, ఒకరితో కొట్టించమని ఫోన్లు చేసే తత్వం కాదు. లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటేనండి, లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భీకరంగా చేసేసాము, స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అయిపోయినాయి, అందంగా తయారైపోయినాయి అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. గోడ బాగానే ఉంది, బోర్డు బాగానే ఉంది, లోపల మాత్రం ఏమీ బాగాలేవు, పడిపోయేటట్టుగా ఉన్నాయి. దీనికి కొన్ని వేల కోట్లు. నిజంగా కనుక రేపు పొద్దున్న అన్నీ కనుక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. లెటర్లో చెప్తున్నా నేను. ఎందుకంటే నా నియోజకవర్గంలో స్కూల్స్కి చాలామంది, నేను జిల్లాకి వెళ్ళిన, ఏ జిల్లాకి వెళ్ళినా, ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తే అక్కడికి స్కూల్స్ మాకు కావాలి, ప్రహారీ గోడలు లేవు, కొన్ని చోట్లేమో స్కూల్స్ పెచ్చులు రాలిపి పడిపోతున్నాయి. అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్లోని దాన్ని క్రియేట్ చేసేసారు.
అంటే లోపల అసలు బయటకు ఎంత అందంగా కనిపించినాయో. నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయి స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా. అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోన లొటారం ఏదో అంటారు కదా, ఆ టైప్లో తీసుకొచ్చారు. లోపల అసలు ఇప్పటికీ కూడా అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా బాధ్యత ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి జనాలు ఇంటికి పంపించి ఇంచుమించు 11 మందితో ఇంటికి పంపించారు. 11 మంది చాలు, ఇదే ఎక్కువ మీకని ఇంటికి పంపించి ఆ రోజు ఆయన చేసిన పొరపాట్లు కొన్ని టచ్ అయిన పాయింట్స్ టచ్ చేయటం ఆయన. సో ఆటోమేటిక్గా ప్రజలు కూడా బుద్ధి చెప్పి 11 సీట్లకి పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దీవించి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి. అదే మా ఎన్డీఏ కూటమి తాలూకా కిడ్స్ అర్థం చేసుకోండి. ఈరోజు 5 సంవత్సరాలు, ఇంకా మాకు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది. మేము ఈరోజు ఒక ప్రెసిడెంట్ కోటేయమనో, ఒక ఎంపీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక జెడ్పీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ కోటేయమనో, ఒక సొసైటీ కోటేయమనో మేము రాలా. అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ సాధక బాధలు ఏంటి అని అడగడానికి ఈరోజు ఊర్లలోకి మేము తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమానికి వస్తున్నామంటేనే ఒకసారి జనాలకి మా మీద ఉన్న నమ్మకం, అట్ ద సేమ్ టైం మా బాధ్యత రెండూ కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం. దీనికి ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతున్నారు. మొన్నే నేను చూశాను, ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు లేకపోతే ఆ రెంట్ అది నేను పే చేస్తాను వచ్చినంత వరకు. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేలుగా మాకు బాగా దగ్గరగా వస్తాయి. కొన్ని మా చేతిలోనే ఉంటే చేసేవచ్చు, కొన్ని బయట నుంచి స్కీమ్స్ రావాలి. సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండే పరిస్థితులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేనికి కూడా ఉండటం కూడా నిజంగా చాలా అదృష్టం. ఈరోజు మడకశిర ప్రజలందరూ ఎంతో ఆశీర్వదించి మా సోదరుడు ఎంఎస్ రాజు గారిని గెలిపించడం, ఆ గెలిపించిన దగ్గర నుంచి కూడా అంటే చాలా అతి తక్కువ కాలంలో మడకశిర ప్రజల దగ్గరికి వచ్చాడు. ఇంచుమించు నాకు తెలిసి 15 రోజులు, 14 డేస్లోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా ఇక్కడున్న నాయకత్వం స్వామి గారు వీళ్ళందరి తాలూకా నాయకత్వం మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా కొత్తవాడైనప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా సోదరుడు కూడా చాలా కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనే కానీ ఈరోజు మంచి ముందడుగులో ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరుడికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఇవ్వటం, అది తెలుగుదేశం పార్టీలో నమ్మకంగా ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వచ్చే అదృష్టం అని చెప్పుకోవాలి. అది ఒక ప్రతిఫలం అని చెప్పుకోవాలి. అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరుగుతుందని చెప్పడానికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అమ్మ దేవుడి దేవాలు మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆరోపణలు అనేవి వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారే, అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం మీద గతంలో ఫైల్ దానం కేసు కావచ్చు, ఆ తర్వాత అటవీ భూములు ఆక్రమించి ఇల్లు కట్టారు,
అనే కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారం దొరక చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై పెట్టిన లిక్కర్ స్కామ్ కేసు కూడా ఆధారాలు వెయిట్ మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థానం ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, మిథున్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీకు యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేశారని తేలిపోలేదు, ఏమి అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ 1-2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి, అంత ఇంకేమనుకోండి. అరెస్ట్ అయిన తర్వాత చెప్పు మాట్లాడుకున్నాం. కేస్ స్టడీస్ కాదండి, యాక్చువల్గా దీని గురించి కూడా ఒక మేధోమథనం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియా పెరుగుతుంది, ఒక పక్క టెక్నాలజీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే మూవీస్లో కూడా అన్ని ఆల్ మూవీస్ కొంత క్రైమ్ పెరుగుతోంది, లిటరలీ క్రైమ్ పెరుగుతోంది. మొన్న రీసెంట్గా ఏదో సినిమా చూశాను, ఒక మార్క్స్ ఏదో భయం వేసింది. అంటే కొన్ని సందర్భాల్లో ఆ హింసని ప్రేరేపించే విధంగా మూవీస్ కానీ కొంచెం సీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యాల్లో సంథింగ్ అక్కడ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద కూడా చిన్న మేధోమథనం జరుగుతుందండి, ఒక రీసెర్చ్ జరుగుతుంది. మనం దాని మీద కూడా ఒక స్టాప్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఎందుకంటే అంటాను, సొసైటీలో జరుగుతున్న కొంత క్రైమ్కి మనం డిపార్ట్మెంటల్ వైజ్గా పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ ఎంత పనిచేసినా సామాజిక స్పృహతో మనం కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది సైబర్ క్రైమ్ సంబంధించి ప్రతిరోజు వందల సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీన్ని మీరు లేదండి, ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్తో మనం నడిపిస్తున్నాం. కానీ ఇప్పుడు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఈరోజు సీసీ కెమెరాలు కూడా 1,00,000 సీసీ కెమెరాలు ఈరోజు ధ్యేయంగా మేము పట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 2 drones ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తుంది. ఎక్కడైనా ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే మా పోలీసింగ్ కూడా ఎలా జరుగుతుందంటే విత్ డ్రోన్ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కొన్ని ఏరియాస్లో డ్రోన్స్ కూడా 8.5 lakh 9 lakh వరకు ఉన్నాయి, అయినా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది విత్ సైరన్ విత్ మైక్తో పాటు ఆ డ్రోన్ వెళ్తుంది అనమాట. అరౌండ్ 5 kilometers రేడియస్లో తిరుగుతూ ఉంటుంది. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ తగ్గాలి. మీకు తెలుసు పోక్సో కేసెస్లో కూడా మ్యాక్సిమం కన్విక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు, చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం. గాంజా లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపడానికి ఈగల్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈగల్ ద్వారా కల్టివేషన్ అయితే మేము ఎంతో కొంత అరికట్టగలిగాం.
గాంజా కల్టివేషన్ని. ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీనిలోని ఈవెందో మీకు ఒక విషయం చెప్పాలి, స్కూల్స్లో కూడా సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకొని స్కూల్స్లో కూడా ఈ గాంజాయి వాడకం కనుక ఎక్కడైనా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యాలని కూడా మేము ట్రిగర్ చేసే విధంగా, ఫిక్స్ చేసే విధంగా మేము అంత చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వచ్చేది. సో ఇంచుమించుగా అదే రేంజ్లో ఈ గాంజా కన్సెప్షన్ ఎక్కడైనా ఉంది అనుకునేటప్పుడు మాకు దొరికితే ఎన్డీపీఎస్లో డెఫినెట్గా స్కూల్స్ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితుల వరకు మేము తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లకు అంటే జరుగుతున్న క్రైమ్ రేట్, పెరిగిన క్రైమ్ రేట్కు, సైబర్ క్రైమ్ రేట్కు అయినట్లుగా బడ్జెట్ లేదు పోలీస్ స్టేషన్లు ఇన్వెస్టిగేట్ చేయడానికని ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మరి ఏమన్నా బడ్జెట్ కాదండి, లాస్ట్ 5 years సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 60% ఇవ్వడానికి, ఇటువైపు నుంచి వచ్చే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 40% రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు రాలే. మీరు నమ్ముతారా? సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్కి ఎంత అనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు? కేవలం 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 ఐజ్. అలాంటిది సీసీ కెమెరాల మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు కూడా ఆ రోజుల్లోని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోతే మరి ఇంక వాళ్ళు పోలీస్ వ్యవస్థను ఏం చేశారో ఆలోచించండి. అంటే పోలీస్ వ్యవస్థ అంటే అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేయడానికో కాదు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఈజీ అవుతుంది. కానీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ అంతా నాశనం చేశారు, దానికి మెయింటెనెన్స్ లేదు, కెమెరాస్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, ఒక సైబర్కి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ లేదు. లిటరల్లీ ఏం చేశారంటే, నేను చాలా సందర్భాలు అంటే అస్త్ర సన్యాసం అయిపోయింది మా పోలీసుల డిపార్ట్మెంట్ పరిస్థితి. మళ్ళీ మేము దీన్ని మళ్ళీ ఒక దాటి మీద తీసుకురావడం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చాలా ఏంటంటే మాకు అమ్మాయి 14 మందిని వేసారు. ఇమ్మీడియట్గా మాకు తెలిసిన వెంటనే దగ్గర 14 మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిమాండ్లో ఉన్నారు. వినండి. పోక్సో యాక్ట్ ప్రకారం, యాక్చువల్గా పోక్సో యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయిని ఆ రోజు అమ్మాయికున్న హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని ఇమీడియట్గా అమ్మాయిని 2 months నుంచి హాస్పిటల్లోనే ఉంచి మొత్తం అంతా కేర్ టేక్ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది. మొన్న అమ్మాయి కూడా ఒక బేబీకి బర్త్ ఇచ్చారు, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కేస్ ట్రయల్స్లో ఉన్నప్పుడు యాక్చువల్గా పోక్సో యాక్ట్ ప్రకారం మైనర్ బాలిక మీద, దళిత బాలిక మీద ఇలాంటి జరిగినప్పుడు ఒక 2 lakhs రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. దానికి సంబంధించి ఫేజెస్ వారీగా వస్తుంది, అది కూడా కేస్ ఫేజెస్ వారీగా వస్తుంది. యాజ్ పర్ దట్ మేము అన్నీ కూడా అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరగనివ్వు, ఆ అమ్మాయిని అన్ని విధాలా మేము ఆదుకుంటాం.